కమిటీలు పదాధికారులు ఏర్పాటు చేసి వారి నియామక పత్రాలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ గారు మరియు మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి గారు మరియు కార్యవర్గ సభ్యులు నరసింహ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు హరిబాబు గారు, నరేష్ మహిళా నాయకులు, యువకులు, చేసిన వెంకటేష్ గారు సీనియర్ నాయకులు వారికి మరియు ఈ అధ్యక్షత వహిస్తున్న మన కిరణ్ యాదవ్ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడు మీరు అంతా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, వైస్ జనరల్ సెక్రటరీలు తీసుకున్న వారంతా కూడా పార్టీ ప్రతిష్టల కోసం నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల్లో ఏమైతే భారతదేశాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకుపోయిందో అది మనం ప్రజలలో చేర్చి ప్రజలకు తెలియజేసి మనం రాబోయే ఎలక్షన్లో అక్బరుద్దీన్ కానీ మలక్పేట మనం విజయపడ ముందుకు సాగాలని కోరుకుంటూ మళ్ళీ యువకులందరూ కూడా దయచేసి ఏదైనా ప్రోగ్రాం ఉన్నది మన డివిజన్లో మన కాన్స్టిట్యూన్సీలో అంటే మీ అందరూ ముందు ఉంటేనే మేము ఎంత ఉంటాము. ఏ ప్రోగ్రాం ఇచ్చినా జిల్లా అధ్యక్షుడు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ మనం ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఇంకా ముందు 2-3 సంవత్సరాల ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు అందరం కలిసికట్టుగా పార్టీని ముందు నడిపించి మనం ప్రతి ఒక్కరం కూడా మన భుజస్కంధాల మీద ఈ బాధ్యతలను వదిలేసుకొని అందరి ఏ విషయం ఉన్నా ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ మనం వెంబడే స్పందించి అన్ని కార్యక్రమాల్లో ముందుండి పార్టీని ముందు నడిపించే బాధ్యత మీ అందరిపై ఉంది, మా అందరిపై ఉంది. అందరం ఈ విజయపదంలో ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డివిజన్ అధ్యక్షుడు కిరణ్ యాదవ్ గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.